శ్రీ వారాహిదేవి జ్యోతిషాలయం. విద్య, ఉద్యోగం, వ్యాపారం, పెళ్లి, ఆరోగ్యం, నాగదోషం, సంతానం, రాజకీయం, వామాచార దోషం, భార్యాభర్తల మధ్య గొడవలు, అత్తాకోడళ్ల మధ్య గొడవలు, ప్రేమించి మోసపోవడం, స్త్రీ పురుషుల వశీకరణం, ధనం నిలకడ లేకపోవడం, మీ ఎటువంటి సమస్యలకైనా 24 గంటల్లో పరిష్కారం లభించబడును. నెంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్ పండిత్ పవన్ నంబూదిరి, కేరళ తాంత్రిక గురువు గారు. ఫోన్ నెంబర్ 9043637512. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. కుంభరాశి జాతకుల యొక్క గోచార ఫలితాలు ఎలా ఉండబోతున్నాయో ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. తెల్ల పేపర్ మీద రాసి పెట్టుకోండి. కుండ బద్దలు కొట్టినట్లు ఇదే జరగబోతుంది. ఇలా జరగక మానదు. ఇది మీ గ్రహస్థితి. ఈ రోజున గోచార ఫలితం అయితే ఎలా ఉండబోతుంది అంటే శుభ ఫలితమా, అశుభ ఫలితమా? ఈ రోజున కుంభరాశి జాతకుల జీవితంలో ఏ విధమైనటువంటి పరిణామాలు చోటు చేసుకోబోతున్నాయో తదితర పూర్తి వివరాలు అన్ని కూడా మనం ఈ వీడియోలో సంపూర్ణంగా సవివరంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. అంతకంటే ముందు ఫ్రెండ్స్, వీడియోని పూర్తిగా చూసేయండి. అప్పుడే మేము ఏం చెప్పబోతున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది. వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి. మీ లైక్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది. ఇక మనము ఏ మాత్రము కూడా ఆలస్యం చేయకుండా వీడియోలోకి వచ్చేద్దాం. అయితే కుంభరాశి వారి జాతకులు విలువలతో కూడిన జీవితం మీది. ఎంతో ఉన్నతవంతమైన ఆలోచనలు మీవి. ఏ పని చేసినా సరిగ్గా చేయడము, క్లియర్ గా చేయడం ఈ రాశి జాతకుల యొక్క తత్వము. వీరు ఒక పని చేశారంటే వెనుదిరిగి చూడవలసిన అవసరం అస్సలు ఉండదు. ఈ యొక్క నమ్మకం వీరికే కాదండి, వీరి చుట్టుపక్కన ఉన్న వారికి కూడా ఉంటుంది. ఉద్యోగ జీవితంలో అందుకే మీరంటే ఒక విలువ. వ్యాపారంలో కూడాను మీ యొక్క ఆలోచనలకే ఒక రకమైనటువంటి ముందు భావన ఉంటుంది అందరికీ కూడాను. అంటే ప్రయారిటీ వైజ్ గా చూసుకున్నట్లయితే కుంభరాశి జాతకుల యొక్క ఆలోచనలకు ముందుగా పెద్ద పీట వేస్తారు అందరూ కూడాను. వ్యాపార భాగస్వామ్యులు కూడా మీతో ఎక్కువగా వ్యాపారానికి చేయడానికి ఇష్టపడుతూ ఉంటారు. అలాగే వీరు చేసిన ప్రతి పని కూడాను అందరి మన్ననలు పొందుకుంటారు. వీరి యొక్క ఆలోచనలు భగవంతుని యొక్క అనుగ్రహంతో వచ్చాయా అన్నట్లుగా అందరూ అనుకుంటారు. వీరి యొక్క తత్వం ఎలా ఉంటుంది అంటే గనక వీరి ఆలోచనలు ఉన్నతంగానే ఉంటాయి, వీరి మనస్తత్వము ఉన్నతంగానే ఉంటుంది. ఎదుటి వారి యొక్క కష్టానికి చలించిపోయే తత్వం కుంభరాశి జాతకులది. ఎదుటి వారికి కష్టం అంటే అసలు నిద్రపోయే తత్వం కాదు. ఏది చేసైనా వారి కష్టం నుంచి బయటపడేయాలి అనుకుంటారు. మాట సహాయమే కాదండి, ధన సహాయం చేయడానికి కూడా అసలు వెనకడరు. ఒక్కొక్కసారి తనకు మాలిన ధర్మం కుంభరాశి వారి జాతకులకు అస్సలు పడదు. ఒక్కొక్కసారి తనకు మాలిన ధర్మం చేస్తూ ఉంటారు. ఇది అస్సలు ఈ రాశి జాతకులకు కలిసి రాదు. ఎన్నో రకాల ఇబ్బందులు కూడా ఇందువల్లనే వస్తూ ఉంటాయి. ఈ రోజున కుంభరాశి వారి జాతకులు తెల్ల పేపర్ మీద రాసి పెట్టుకోండి. ఇదే జరుగుతోంది. మీకు ఉన్నటువంటి మంచి మనసు ఈ రోజున మీకు ఉన్నటువంటి సెలక్షనాల్లో మీకు విపత్తును తెచ్చి పెడతాయి. ఇబ్బంది పాలు కాక మానరు. ఎందుకంటే ఈ రోజున గ్రహస్థితి నీచ స్థితిలో ఉంది. మిమ్మల్ని ఎవరైతే గౌరవించారో వారే పరుష పదజాలంతో ఈ రోజున మీతో మాట్లాడతారో. మీ మీద ఈ రోజున పడకూడనటువంటి ఒక అపనింద పడబోతోంది. ఇలాగే జరగబోతోంది. ఈ యొక్క నింద మాట పడ్డమే కాదండి, అది మిమ్మల్ని చాలా చలించి వేస్తుంది. మాట అన్నవారు కూడాను మీకు ఆప్తులు కావడం ఇక్కడ విశేషము. కుంభరాశి వారి జాతకులకు ఈ రోజున ఇలాగే జరిగి తీరుతుంది. ఇలా జరగక మానదు. అయితే మీరు చేయవలసింది ఏమిటంటే గనక అప్రమత్తంగా ఉండండి. అందరి విషయంలో బాగా ఆలోచించే మీరు మీ విషయంలో కూడా తగు జాగ్రత్తలు తీసుకోండి. అందరినీ ఈ రోజున గుడ్డిగా నమ్మొద్దు. ఎవరికి ఏ విధమైన సహాయం చేయడానికి ఈ రోజు అస్సలు మీకు కలిసి రాదు. మాట సహాయమే కాదండి, ఎవరైనా తగాదాల మధ్యలో మీరు వెళ్లే ప్రయత్నం
ప్రయత్నం చెయ్యొద్దు. అలాగే ఎవరికి కూడాను సరైన నిర్ణయాలు ఈ రోజున ఇద్దాము అని భావించవద్దు. మీరు మంచిగానే ఆలోచించిన ఎదుటి వారికి ఈ రోజున మీరు అన్న ప్రతి మాట కూడాను ద్వంద్వ అర్థంతో వినపడుతుంది. వారే మీకు కయ్యానికి కాలు దువ్వుతారు, మిమ్మల్ని రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తారు. ఈ రోజున అస్సలు ఆవేశపడవద్దు. కుంభరాశి వారి జాతకుల యొక్క తత్వం ఎలా ఉంటుందంటే గనక చెయ్యని తప్పుకు ఒక్క మాట కూడా పడరు. వీరి ఆవేశం కొండంత అయిపోతుంది. ఈ రోజున ఈ తత్వం మిమ్మల్ని చాలా వరకు కూడాను ఇబ్బందుల పాలు చేస్తుంది. ఈ రోజున ఎవ్వరి విషయంలో తలదూర్చవద్దు. అలాగే ఏ సంతకాల రూపంలో కానీ లేకపోతే గనక ఏ విధమైన కోర్టు లావాదేవీల విషయంలో కానీ ఏదైనా అప్పు తీసుకున్నప్పుడు సాక్షి సంతకాల రూపంలో కానీ ఈ రోజున ఇటువంటి పనులు చెయ్యొద్దు. కుండ బద్దలు కొట్టినట్లుగా మేము చెబుతున్నాము, కానీ మీరు అశ్రద్ధ వహిస్తే గనక భారీ మూల్యం చెల్లించుకోక తప్పదు. ఈ రోజున అస్సలు ఏ విధమైనటువంటి నూతన విషయాలు మొదలు పెట్టద్దు, నూతన పెట్టుబడులు మొదలు పెట్టద్దు. ఎవరైనా సరే ఏదైనా ఒక సలహా కోసం మీ వద్దకు వచ్చిన ఆ యొక్క విషయాన్ని పోస్ట్ పోన్ చేసే అవకాశం ఉంటే గనక ఖచ్చితంగా పోస్ట్ పోన్ చేయండి, లేకపోతే మొహమాటం లేకుండా చెప్పేయండి. ఈ రోజున మొహమాట పడితే గనక ఖచ్చితంగా ఇబ్బందులు కోరి తెచ్చుకున్న వారు అవుతారు. కుంభరాశి జాతకులకు ఈ రోజున అస్సలు సరిగా లేదు. కుంభరాశి వారి జాతకులు ఎంత అప్రమత్తంగా ఉంటే అంత మంచిది. ఈ రోజున దాదాపుగా పని లేకపోతే ఇంటి నుండి అడుగు కూడా బయట పెట్టవద్దు. మీ నాణ్యమైన సమయాన్ని కుటుంబ సభ్యులతోనే గడపండి. మీతో ఉన్న వారితోనే మీరు సంతోషంగా సరదాగా ఈ రోజున కాలక్షేపం చేసే ప్రయత్నమే చేయండి. ఉద్యోగస్తులు అయితే గనక మీ యొక్క పని మీరు చూసుకుని ఉద్యోగంలో తిరిగి వచ్చే ప్రయత్నం చేయండి. అంతేకాని తోటి ఉద్యోగులతో కలిసి బయటికి వెళ్లడమో, సరదాగా కాలక్షేపం చేద్దామనుకోవడమో, చర్చా గోష్ఠిలలో పాల్గొనడమో ఇవన్నీ ఈ రోజున అభ్యంతరకరంగా మీకు చెప్పడం జరుగుతుంది. ఇది సూచన కాదండి. కుంభరాశి వారి జాతకులకు హెచ్చరికే. ఎందుకంటే ఇప్పటి వరకు మీరు సంపాదించుకున్న పేరు ప్రతిష్టలకు భంగం కలిగే అవకాశం కనిపిస్తుంది. ఆర్థిక పరంగా కూడా నష్టపోవచ్చు. మీరు చేసే ప్రతి పని కూడా ఈ రోజున ఎదురు వస్తుంది. ఏదైనా పని మొదలు పెడదాము అనుకున్నా లేదా గతంలో మొదలు పెట్టిన పనులు కూడాను ఈ రోజున అస్సలు పూర్తి కావు సరికదా, ముందుకు కూడా సాగవు. తత్ఫలితంగా మీకు మానసిక అశాంతి అయితే చెలరేగుతుంది. ఈ రోజు మొత్తం మీద కూడాను కుంభరాశి వారి జాతకులకు ఎన్నో రకాలైనటువంటి ఆటంకాలు మీకు రావడమే కాకుండా మానసికంగా కూడా మీరు చాలా వరకు కూడాను బోల్తా పడే అవకాశం అయితే కనిపిస్తుంది. ఈ రోజు అంతా కూడాను మీరు భగవంతుని నామస్మరణ చేసుకోండి. వీలు కుదిరితే దేవాలయ సందర్శన గావించండి, లేదా మీ ప్రియమైన వ్యక్తులతో కలిసి కూర్చొని మాట్లాడే ప్రయత్నం చేయండి. అంటే ఏమిటంటే గనక బయట వ్యక్తులు సన్నిహితులు కాదండి, కుటుంబ సభ్యులు మాత్రమే, లేదా సంతానంతో కాస్తంత సేపు ముచ్చట్లు పెట్టే ప్రయత్నం చేయండి. మీతో కలిసి వారు కూడాను చాలా సంతోషిస్తారు. ఎన్నో రోజుల తర్వాత సమయం దొరికింది కావున ఈ రోజున కుటుంబ సభ్యులతో కూర్చొని మాట్లాడండి. తల్లిదండ్రులతో మాట్లాడండి. మీ తల్లిదండ్రులతో కాస్తంత సేపైనా ఈ రోజున కాస్తంత సేపు వారితో కూర్చొని మాట్లాడే ప్రయత్నం చేస్తే గనక మీ మనసు కూడా కాస్త తేలిక పడుతుంది. మీరు కూడా మానసిక ప్రశాంతతను పొందుకోవచ్చు. మొత్తం మీద చూస్తే గనక కుంభరాశి వారి జాతకులకు ఈ రోజున గడ్డు కాలమనే చెప్పాలి. కావున అప్రమత్తంగా ఉండండి. భగవంతుణ్ణి స్మరించుకోండి. అంతా మంచి జరుగుతుంది. శుభ